రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు షురు అయ్యాయి. పల్లెల్లో అప్పుడే పండగ హడావిడి కనిపిస్తోంది. సంక్రాంతి కోసం ఏడాదిగా ఎదురుచూసిన బసవన్నలు గంగిరెద్దులతో పల్లెలకు పయనమవుతున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు షురువయ్యాయి. అంతటా పండగ హడావుడే కనిపిస్తుంది. ఏడాదిగా పండగ కోసం ఎదురుచూస్తున్న బసవన్నలు గంగిరెద్దులతో సాధన చేస్తున్నారు. వాటిని అందంగా ముస్తాబ్ చేస్తున్నారు. ఒక్కో కుటుంబం ఒక్కో ఊరికి పయనమవుతుంది. ఏ రేట్న సంక్రాంతి పండుగ వచ్చింది, దసరా పండుగ, దీపావళి పండుగ వచ్చిందన్నా కూడా 4 రోజుల క్రితం ముందే పోయేవాళ్ళం. ఇప్పుడు ముందు పోయేవాళ్ళం కూడా పెద్ద నోట్ల రద్దుతోనే చిల్లర లేవని డబ్బులు ఇవ్వట్లేదు, గింజలు లేవని గింజలు పెట్టట్లేదు. సంక్రాంతి పండగలో బసవన్నల సందడి అంతా ఇంతా కాదు. ఉదయాన్నే వాకిట్లో గంగిరెద్దుల విన్యాసాలు పండగకి స్వాగతం పలుకుతాయి. ఏడాది కాలంగా సంక్రాంతి కోసం ఎదురుచూసిన గంగిరెద్దుల వారి కుటుంబాలు ఇప్పుడు పల్లెల్లోకి చేరుకుంటున్నాయి. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం కన్నెగండ్ల గ్రామంలోని 30 కుటుంబాలు గంగిరెద్దులని ఆడించడంతోనే జీవనం గడుపుతున్నాయి. పండగ రావడంతో చుట్టుపక్కల గ్రామాల్లోకి చేరుకుంటున్నారు. గ్రామ శివార్లలో గంగిరెద్దులతో విన్యాసాల సాధన చేస్తున్నారు. మారుతున్న పరిస్థితులతో జానపద కళలకు ఆదరణ తగ్గుతోంది. గంగిరెద్దుల ఆటలతో ఒకప్పుడు సంతోషంగా బతికిన వారు కూలీలుగా మారుతున్నారు. అయినా కొంతమంది ఇంకా తమ కళల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గంగిరెద్దుల సార్ ఎద్దులు పట్టుకొని ఆడిస్తోళ్ళం. మీరు దయచేసి ఏదైనా మాకు ఒక సాయం చేయండి సార్. ఇప్పుడు మా కుటుంబంలో మేము పిల్లగాళ్ళ పెళ్లిళ్ళు చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఇబ్బందులు, మా పిల్లగాళ్ళ చదువులు సంగీతాలుగా కూడా సరే అన్నిట్లో అందుబాటులోగా వెళ్ళి మేము అడగచ్చి నేను బతుకుతాం కాబట్టి కుటుంబాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఏ మహారాజుగా కూడా ఈ మధ్యనగా కూడా లూట్లు జల్లటం వల్లగా కూడా ఇంకా చాలా టైట్ పొజిషన్గా ఉండి మీకు ఏం పెట్టాలి ఏంటి అనేదిగా కూడా అంటారు సార్. ఆదరణ తగ్గుతున్నా, ఆర్థికంగా సమస్యలొస్తున్నా గంగిరెద్దుల ఆటలతో బతుకుబండి లాగిస్తున్నారు కళాకారులు.